అండ్ ఇంకో విషయం సార్, ఏదైతే దర్శనాలపైన అంటే చాలా గంటలు పడుతుంది పాపం పిల్లల్ని పట్టుకొని ధర్మదర్శనం చేసుకోవాలంటే మాత్రం అసలు పెద్ద లైన్, దాదాపు ఒక 20 hours దర్శనం పడుతున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. సో దీనిపైన కూడా యూ మేడ్ డెసిషన్ ఏఐని వాడుకుంటూ ఒక 2 నుంచి 3 గంటల్లో దర్శనం అయిపోవాలి అనేది. ఇది ఎట్లా సార్, ఎట్లా జరుగుతుంది అంటారు? ఇది మీరు అన్నారు 20 గంటలు కాదు, 30 గంటలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తిని 30 గంటలు బయటికి రానియకుండా ఇంకా లోపల పోనీయకుండా వాళ్ళని ఆ రూమ్లో పెట్టి లాక్ చేసే రైట్ మనకి లేదు. నా పర్సనల్ కదంటే అది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది. సో అందుకని నేను దాని మీద బాగా ఎక్సర్సైజ్ చేసి నిన్న బోర్డులో ప్రజెంటేషన్ ఇచ్చాను నేను. మనం ఇంకా పాతకాలంలో ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని వచ్చిన భక్తుడికి వచ్చేటికే స్కాన్ చేస్తే ఫేస్ స్కాన్, అందులోనే ఆటోమేటిక్గా నీ దర్శనం టైం వచ్చేస్తుంది. ఆ టైం ప్రకారం అతను వెళ్తాడు, ఒక 1/2 hourలో దర్శనం చేసుకుంటాడు, ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది మనం ఎందుకు చేయకూడదు అనేది నేను. సో ఆల్రెడీ కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్తో సంప్రదిస్తున్నాము. వాళ్ళ నాలెడ్జ్ తీసుకొని వాళ్ళ టెక్నాలజీ వాడుకొని వాళ్ళతో మాట్లాడి అతి త్వరలో చేద్దాం అనేది మా ఉద్దేశం. ఫ్రాడ్ జరగటానికి కూడా లేదు, వేరే ఏ సాకులు వినిపించవు, అండ్ చాలా ఈజీగా అయిపోతుంది, జల్దీ అయిపోతుంది, అందరికీ మనశ్శాంతి. ఒక 10 hours ఉందనుకోండి వెయిటింగ్ పీరియడ్, వాళ్ళు పక్క సరౌండింగ్ లో ఉన్న టెంపుల్స్కి వెళ్తారు, ఎక్కడో ఉంటారు, షాపింగ్లు చేసుకుంటారు, ఆ టైంకి వస్తారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. అసలు ఏం చేయకుండా తిరుమల కొండ పైన తిరుగుమన్నా కూడా హాయిగా తిరుగుతారు, రూమ్ లో పెట్టి లాక్ చేయకుండా. అబ్సల్యూట్లీ రైట్, కరెక్ట్ డెసిషన్ సార్ ఇది కూడా. అండ్